ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. కట్టేంగేతో బట్టేంగే అంటే ఐక్యత లేకపోతే విభజిస్తారు అని చెప్పి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొని కామెంట్ చేశారు సార్. ఈ కామెంట్ మీద మహావికాస్ అఘాడీ నేతలు సహజంగా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ మహాయుతిలోనే ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అబ్జెక్ట్ చేస్తోంది. ఇలా మీరు మత రాజకీయాలు చేస్తే కుదరదు కదా అని చెప్పేసి. సో మహాయుతిలో లుకలుకలు అనేది పెద్దగా ప్రచారం జరుగుతుంది సార్. అది లుకలుకలు ఎందుకు అవుతుంది? రెండు పార్టీలు కలిసినప్పుడు రెండు పార్టీల భిన్నమైన దృక్పథాలు ఉంటాయి. ఉదాహరణకు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ బీజేపీ ఎన్నికలప్పుడు ప్రచారం చేసింది. వాస్తవంగా మన దేశంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవు, కానీ బీజేపీ దాన్ని ఆ రకంగా చెప్తుంది. ముస్లింల్లో ఉన్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఉంటాయి తప్ప మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉండవు. అది రాజ్యాంగం అంగీకరించదు కూడా. కానీ బీజేపీ ఎన్నికల సమయంలో పదే పదే ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ వచ్చింది. సో దీన్ని సంతుష్టీకరణ రాజకీయాలు అంటూ బీజేపీ అటాక్ చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ క్లియర్గా డిమార్కెట్ చేసుకుంది. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ స్పష్టంగా చెప్పాడు, ఇది సోషల్ జస్టిస్ మా దృష్టిలో అని. అంటే బీజేపీ దాన్ని అపీజ్మెంట్, సంతుష్టీకరణ, తుష్టీకరణ రాజకీయాలంటే ఇది సామాజిక న్యాయమని మేము నమ్ముతామని లోకేషే చెప్పాడు. అందువల్ల మీకు అనేక సందర్భాల్లో ముస్లింల మీటింగ్లు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు నేను మీకు అండగా ఉంటాను, నేను ఉన్నంతకాలం ఏమీ జరగదు అని కూడా హామీలు ఇచ్చారు. అందువల్ల ఎన్డీఏలో బీజేపీ విచారధార అంటారు. బీజేపీ ఆలోచన హిందుత్వ పాలిటిక్స్తో అంగీకరించి చేరిన వాళ్ళు కారు. అది ఎన్సీపీ అజిత్ పవార్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సనాతన హిందూ అంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు తప్ప సాధారణంగా ఈ రాజకీయ నితీష్ కుమార్ జేడీయూ కానీ, జేడీఎస్ కానీ వీళ్ళ ఎజెండా హిందుత్వ పొలిటికల్ ఎజెండా కాదు. కానీ కొన్ని రాజకీయ అవసరాల రీత్యా, పరిస్థితుల రీత్యా, సందర్భాల రీత్యా కూటమిలో చేరుతుంటారు. ఆ కూటమిలో చేరినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా. ఇప్పుడు డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పైన చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దాంతో డిసోసియేట్ అయ్యింది, నాకు సంబంధం లేదు అని. అయితే బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది. మరి మీ మిత్రపక్షం అంటున్నారు కదా అని. ఇప్పుడు అందుకే కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది, మరి మీ మిత్రపక్షమే చెప్తున్నది కదా అని. సో అజిత్ పవారే కాదు, ఈవెన్ బీజేపీ నాయకులు పంకజ్ ముండే కూడా మాట్లాడారు, ఇది మహారాష్ట్రలో పనిచేయదు, ఈ రకమైనటువంటి రాజకీయం అని. ఇది కేవలము ఎన్సీపీయే కాదు, ఈవెన్ బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. గోపీనాథ్ ముండే కూతురు, ఆమె కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇది మహారాష్ట్రలో పనిచేయదు అని. సో అందువల్ల బీజేపీలో ఈ వాదన అందరూ అంగీకరించాలని ఏం లేదు కదా. అందువల్ల నిజంగానే మనం విడిపోతే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి లూజ్ అనేది ఇంగ్లీష్లో కూడా సామెత. కానీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే హిందూ ఐక్యత అంటే ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఏకం కావాలి అనేటువంటి మీనింగ్ అందులో ఉంది కనుక ఈ మతపరమైన రాజకీయ సమీకరణకు ఎన్సీపీ వ్యతిరేకం. సో అజిత్ పవార్ బహిరంగంగానే వ్యతిరేకం. అజిత్ పవారే కాదు, ఇతర నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో కలిసినప్పుడు అనేక అంశాలపైన ఒక పార్టీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇంకో పార్టీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ డిమార్కేట్ చేసుకుంటారు. అది ఎన్నికల సమయంలో ఆ డిమార్కేషన్ బహిరంగంగా కాని వరకు కాస్త ప్రత్యర్థులకు ఆయుధమవుతుంది.